కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం రండి. మరియు వారు మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రజలు ఒక పట్టణాన్ని కట్టాలి, అంతేకాకుండా ఓ గొప్ప గోపురమును నిర్మించాలి. ఎందుకొరకు అనంటే పేరు కొరకు. ఎవరికి పేరు తీసుకురావాలి? తమను సృష్టించి తమకి అద్భుతమైన భూమిని బహుమానంగా ఇచ్చి జీవించటానికి ఒక అవకాశం ఇచ్చిన దేవునికి పేరు తీసుకురావాలా? దేవునికి ఘనత తీసుకురావాలా? దేవునికి మహిమ తీసుకురావాలా? లేక దేవుడు అనుగ్రహించిన తెలివితేటలను శక్తియుక్తులను ఉపయోగించి తమకు తాము ఘనతను మహిమను పేరును సంపాదించాలా? ఏం చేయాలి? ఆ ప్రజలు నిర్ణయము తప్పుడు నిర్ణయము. వారి నిర్ణయములో దేవునికి చోటు లేదు. వారు చేస్తున్న పనిలో దేవునికి చోటు లేదు. వారు నిర్మిస్తున్న నిర్మాణములో దేవునికి చోటు లేదు. వారి ఆలోచనల్లో వారి ఆశయాల్లో దేవునికి చోటు లేదు. సహోదరి సహోదరులు, ప్రతి దినము మనం చాలా ఆలోచనలు చేస్తుంటాం. ప్రతి దినము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కోర్స్ ఏ పని చేయకుండా కాముగా ఇంట్లో కూర్చుని భోంచేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకు సాధారణంగా ఒక పేరుంది. ఏడు చెప్పండి, ఏంటి? సోమరి. ఉన్నారా? మరి మన మధ్య సోమరులు ఉన్నారా? పని పాట లేకుండా ఉండేవాళ్ళు, బాధ్యత లేకుండా జీవించేవాళ్ళు, తిండిపోతులుగా, నిద్రపోతులుగా, తిరుగుబోతులుగా, సోమరిపోతులుగా జీవించేవారు ఉన్నారా? అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. బాధ్యత లేకుండా కేవలం తినడానికి, కేవలం పండడానికి, కేవలం తిరగడానికి మాత్రమే సమయాన్ని వెచ్చించేవాళ్ళు, జీవితాన్ని ఖర్చు చేసేవాళ్ళు, భూమికి భారము, ఆ కుటుంబానికి శాపము అనే విషయము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరు సోమరిగా ఉండడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే సోమరులు దరిద్రులు అవుతారు. వారి మీద ఆధారపడిన చుట్టూ ఉన్న వాళ్ళు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారు. ఏ భర్త సోమరియో, ఏ భార్య సోమరిగా ఉంటుందో ఆ కుటుంబానికి నాశనం వస్తుంది, దరిద్రత చుట్టుకుంటుంది. ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే చిన్నప్పటి నుంచి చురుకుదనం లేకుండా, చదువు పట్ల శ్రద్ధ లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, బాధ్యత లేకుండా జీవిస్తూ ఎప్పుడు చూసినా పడుకుంటూ, ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారో, బాధ్యత లేకుండా జీవిస్తారో, అటువంటి కుమారులు కుమార్తెలు తల్లికి తండ్రికి శాపముగాను ఆయాసంగాను తయారవుతారు. మన కల్వరి టెంపుల్లో ఏ కుమారుడు ఏ కుమార్తె ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. కష్టపడి పని చేయాలని బైబిల్ సెలవిస్తుంది. కష్టపడి పని చేస్తేనే భోజనం చేయాలి, లేకపోతే భోజనమే చేయొద్దని బైబిల్లో ఉంది. కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవిస్తే దాంట్లో సుఖం ఉంటుంది. కష్టపడకుండా అనుభవించే దాన్ని భోగము అంటారు. దయచేసి గమనించండి, మన మధ్య భోగం కోసం జీవించే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. కష్టపడిన దాన్ని అనుభవించే వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే అది చూసిన దేవుడు సంతోషిస్తాడు, నలుగురు ఆనందిస్తారు. ఉన్నారా మన మధ్య కష్టపడకుండా సుఖాన్ని భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే దయచేసి రోజు మనస్సు మార్చుకోండి. ప్రభువు సన్నిధిలో అడగండి, ప్రభు ఆ కష్టపడే శక్తి నాకు ఇవ్వు, కష్టపడే ఉద్యోగం నాకు ఇవ్వు, కష్టపడి పనిచేసే వ్యాపారం నాకు ఇవ్వు, కష్టపడి చదివేటటువంటి చదువు నాకు ఇవ్వు, కష్టపడి పనిచేసేటటువంటి ఒక ఇల్లాలుగా నన్ను నిలబెట్టు ప్రభువా. ప్రార్థన చేస్తే మంచిది. సో నేను ఏ వాక్యం అయితే మీతో పంచుకుంటున్నానో అది సాధారణంగా కష్టపడే వారి గురించి పంచుకుంటున్నాను. వీళ్ళు కష్టపడుతున్నారు కానీ వారి కష్టంలో దేవుడు లేడు. ఎస్, ఈ లోకంలో మనకంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మీయంగా జీవిస్తున్న మనకంటే కష్టపడి పనిచేసేటటువంటి అన్యులు చాలామంది ఉన్నారు. అలాగే ఆత్మీయులు కూడా కష్టపడుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు చేసేటటువంటి పనిలో పడుతున్న కష్టంలో దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుని చిత్తము కాకుండా ఎవరు ఏ పని చేసినా ఆ పని వర్ధిల్లదు. మర్చిపోకండి.
వీళ్ళు ఒక పనిని ప్రారంభించారు, ఒక పట్టణాన్ని నిర్మించడం మొదలు పెట్టారు, ఒక గోపురాన్ని కట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఆ పనిలో, ఆ పట్టణ నిర్మాణంలో, ఆ గోపురాన్ని కట్టేటటువంటి ఉద్దేశంలో దేవునికి ఏదైనా చోటుందా? చోట్లేదు. సాధారణంగా మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేస్తాం, దేవునితోనే ప్రారంభిస్తాం. బైబిల్ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ గాడ్. ఆదియందు దేవుడు, ప్రారంభములో దేవుడు. నీ జీవితంలో నీవు ప్రారంభించే ప్రతి దానిలో దేవుడు ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఇంటి పని చేసే ఇల్లాలు, వంట పని చేసే ఇల్లాలు, మీ ఇంటి పని, వంట పని, కుటుంబాన్ని నిర్మించుకునే ఆ పనిని ప్రభువుతో ప్రారంభిస్తే, ప్రార్థనతో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు వారి వ్యాపారాన్ని ప్రభువుతో ప్రారంభిస్తే, ప్రార్థనతో ప్రారంభిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో అన్యులు అనేక మంది ఆత్మీయుల కంటే ముందే ఉంటున్నారు. గమనించని వారు కొట్లు తెరిచినప్పుడు, వారు దుకాణం తెరిచినప్పుడు వారి దేవుళ్లకు తప్పనిసరిగా వారు మొక్కుతారు, తప్పనిసరిగా వారు ప్రార్థన చేసుకుంటారు. అనేక మతాల వారు నేను చూశాను. మరి మనలో క్రైస్తవులు ఎంతమంది, మీరు ఏ పని చేసినా ప్రార్థన చేసి పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అఫ్కోర్స్ మనలో కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎప్పుడు? కేవలము భోంచేసేటప్పుడు. అదే వాళ్ళ ప్రార్థన. కొంతమంది కేవలము ఒక్క భోంచేసే చోటే ప్రభు జ్ఞాపకం వస్తాడు, ఇంకా ఆ రోజులో ఎక్కడా కూడా ప్రభు జ్ఞాపకం రాడు. ప్రార్థన చేస్తున్నావు కేవలం భోంచేసేటప్పుడు, మరి మిగిలిన సమయాల సందర్భంలో ఏమిటి? ప్రార్థన లేకుండా, దేవుని సహాయం లేకుండా నువ్వు ఏ పని ప్రారంభించినా ఏమవుతుందో తెలుసా? అది సగంలో ఆగిపోతుంది, పూర్తి కాకుండానే మిగిలిపోతుంది. ఉదాహరణకు ఈ గోపురాన్ని కట్టేవారిని చూడండి. వాళ్ళు పని ప్రారంభించారు, నిర్మాణం ప్రారంభించారు, గోపురాన్ని ప్రారంభించారు. మరి పూర్తి చేయగలిగారా? పూర్తి చేయలేకపోయారు. సంపూర్తి చేయగలిగారా? పరిపూర్ణంగా కట్టగలిగారా? కట్టలేకపోయారు. సగంలో ఆగిపోయింది. సగంలో అది కట్టడానికి వీలు లేకుండా ఆగిపోయింది. కారణం ఏమిటి? దేవుడు లేకుండా ఏది ప్రారంభించినా, దేవుని చిత్తం లేకుండా ఏది ఆరంభించినా, సహోదరి సహోదరులు, అది కొనసాగదు. మనలో కొంతమంది ఆరంభ శూరులు, అనగా దేన్నైనా అద్భుతంగా ప్రారంభించేస్తారు. పట్టుమని 10 నెలలు కూడా ఉద్యోగం చేయరు, మధ్యలో వదిలేస్తారు. వ్యాపారం ఆర్భాటంగా ప్రారంభించేస్తారు, కానీ పట్టుమని 10 నెలలు కూడా వ్యాపారాన్ని కంటిన్యూ చేయలేరు, మధ్యలో ఆపేస్తారు. అక్కడ కొంత పెట్టుబడి పెడతారు, ఇక్కడ కొంత పెట్టుబడి పెడతారు, ఇళ్ల పత్రాలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తారు, ఉన్నదంతా కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకోవడానికి ఇచ్చేస్తారు. కానీ తీరా చూస్తే ఉద్యోగ ప్రయత్నంలో ఆశీర్వాదం లేదు, వ్యాపార ప్రయత్నంలో ఆశీర్వాదం లేదు, ఏదైనా పని చేస్తే సగంలో ఆగిపోతుంది తప్ప పూర్తి కావటం లేదు అన్నటువంటి వారు ఉన్నారా? అయితే దానికి సాధారణమైన కారణం ఏమిటంటే, నీవు చేస్తున్న పనిలో, నీ ప్రయత్నంలో, నీ ప్రయాణంలో దేవునికి చోట్లేదు. అంతేకాదు, మరొక మాట రాయబడి ఉంది. ఏమిటది? పేరు సంపాదించాలి, ఘనత సంపాదించాలి, గొప్పవాళ్ళం అనిపించుకోవాలి, పేరు సంపాదించాలి అని ఆరాటపడుతున్నారు. ఇందా చెప్పినట్టుగా దేవునికి మంచి పేరు తీసుకురావాలని కానీ, దేవునికి ఘనత తీసుకురావాలని కానీ, దేవునికి మహిమ తీసుకురావాలని కానీ వారి ఉద్దేశం కాదు. దేవుని యొక్క పేరే లేదు, ఊసే లేదు. వారు ఎంతసేపు తమ గురించి ఆలోచిస్తున్నారు, తమల్ని ఎవరో ప్రజలు గొప్పగా అనుకోవాలని భావిస్తున్నారు. ఉన్నారా మన మధ్య పేరు కోసం ప్రాకులాడేవాళ్ళు? నేను గొప్పవాణ్ణి అని 10 మంది అనుకోవాలి, నేను గొప్పదాన్ని అని 10 మంది అనుకోవాలి, నా గురించి 10 మంది మాట్లాడుకోవాలి, నేను అందగాణ్ణి అని 10 మంది అనుకోవాలి, అందగత్తెను అని 10 మంది అనుకోవాలి, మా వీధిలో మొట్టమొదటి కారు కొన్నది నేనే అని మా ఊరిలో వీధిలో అందరూ అనుకోవాలి, మా ప్రాంతంలో అతిపెద్ద బిల్డింగ్ కట్టింది నేనే అని అందరూ అనుకోవాలి, మా అబ్బాయే అమెరికాలో చదువుకుంటున్నాడు, ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా అమెరికా వెళ్ళింది మా అబ్బాయే, ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా అమెరికా సంబంధాన్ని చేసుకుంది మా అమ్మాయే. గొప్పల కోసం, పేరు కోసం ఎంతమంది ప్రాకులాడటం లేదు. ఆ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఒక కారులో వెళ్తున్నప్పుడు పక్కన కారు నడిపిస్తున్న పాస్టర్ గారు అంటున్నారు, ఏమని తెలుసా బ్రదర్, ఈ పట్టణంలో ఈ కారు రావడం ఆలస్యం, ఈ కారు కొన్నది మొట్టమొదటి వాడిని నేనే. ఏమిటంట?
ఆ పట్టణంలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు, చాలా మంది కోటేశ్వరులు ఉన్నారు. ఈ ఖరీదైన కారు ఎవరు కొన్నారట? పాస్టర్ గారు కొన్నారట. గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఇది మొదటి కారు బ్రదర్. ఈ పట్టణంలో ఎక్కువ ఆత్మలను సంపాదించింది నేనే అంటే దేవుడు సంతోషిస్తాడు. ఎక్కువ మంది కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను, ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉంటున్నాను, ఎక్కువ సంఘాలు స్థాపించడానికి పరుగులు తీస్తున్నానని చెప్పంటే దేవుడు సంతోషిస్తాడు. ఖరీదైన కారు కొన్న వారిలో మొదటి వాడిని నేనే. ఎవరికి కావాలి చెప్పండి పేరు? ఎవరికి కావాలి చెప్పండి గొప్పలు? ఈరోజు మనుషులు పనికి మాలిన ఉపయోగం లేనటువంటి గొప్పల కోసం, పేరు కోసం ప్రాకులాడుతున్నారు. ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించే వ్యక్తిని నేనే, ఒంటి నిండా బంగారం ధరించేటటువంటి వ్యక్తి మా వంశంలో, మా బంధువులలో నాకే ఎక్కువ బంగారం ఉందని చూపించుకోవాలి. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఖరీదైన బైక్ కొనుక్కొని, ఈ ఖరీదైన బైక్ మా స్కూల్లో, మా కాలేజీలో నాకే ఉంది. ఖరీదైనటువంటి సెల్ ఫోన్ కొనుక్కొని మా బ్యాచ్లో, నా క్లాస్మేట్స్లో ఎవరికి ఇంత ఖరీదైనటువంటి మొబైల్ ఫోన్ లేదు, నాకే ఉంది. ఇలా వస్తు వాహనాలతో, వస్త్రాలతో, సిరి సంపదలతో మనుషుల్ని మీరు ఇంప్రెస్ చేయొచ్చేమో కానీ పరలోకంలో ఉన్న దేవుని మాత్రము ఏ మాత్రం మీరు సంతోషపెట్టలేరు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకని బైబిల్ సెలవిస్తుంది, మనిషి పై ఆకారమును చూస్తాడు, లక్ష్య పెడతాడు, కానీ దేవుడు నీ హృదయాంతరంగములను లక్ష్య పెడతాడు. నువ్వు బయట ఆకారాన్ని ప్రజలకు చూపించడానికి తహతహలాడుతున్నట్లయితే నీకు లోపల సరైన ఆకారము లేదు అనేది వాస్తవం. నీకు లోపల ఆకారం సరిగా ఉన్నట్లయితే బయట ఆకారం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరము లేనే లేదు. ఈ లోకంలో రెండు తెగల ప్రజలు, ఒకరు దేవుణ్ణి సంతోషపరిచేవాళ్ళు, రెండోది మనుషుల సంతోషం కోసం ప్రాకులాడేవారు. ఎవరు నువ్వు? రెండో తెగ. రండి, యాకోబు పత్రిక 4:13-14. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారులారా. వీళ్ళేమో లాభం సంపాదిస్తారట. ఇందాకటి వాళ్ళు ఏంటంట? పేరు సంపాదిస్తారట. వీళ్ళేమో లాభం సంపాదిస్తారట. లాభం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని భార్యను విడిచి, బిడ్డలను విడిచి ఇతర దేశాలకు వెళ్ళి సంవత్సరాలు భార్య ప్రేమకు, బిడ్డల ప్రేమకు దూరంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? బిడ్డలను చదివించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పేదరికంలో ఉండకూడదని చెప్పి భార్య విదేశాలకు వెళ్ళి భర్తకు దూరంగా ఉంటూ, బిడ్డలకు దూరంగా ఉంటూ సంవత్సరాలు వారి ప్రేమ అనురాగాలకు దూరంగా ఉండి ఎక్కడికో వెళ్ళి ఒంటరితనంతో మగ్గిపోతూ, సైతాను శోధనలకు కొంతమంది అయితే లొంగిపోతూ తమ జీవితాలు చిత్రం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతోమంది నా దగ్గరకు చదువుతూ ఉంటారు, అయ్యా ప్రార్థన చేయి. ఎందుకని? నా భర్త ఒక చోట, నేను ఒక చోట, ఇక లాభం లేదని చెప్పి పిల్లల్నేమో మా మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, తాతయ్య దగ్గర, నాన్నమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గర. ఏమిటండి ఇది? భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు మరొక చోట. ఇది కుటుంబమా? అవసరాన్ని బట్టో తప్పక, ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నట్లయితే ప్రభువు పేరట మనవి చేస్తున్నా, త్వరగా ఒక చోటకు వచ్చేసేయండి. భర్తకు భార్యతో ఉంటే, భార్యకు భర్తతో ఉంటే అది క్షేమము, ఎంతైనా మంచిది. అలాగే తల్లితో తండ్రితో బిడ్డలు ఉండటము అది వారికి అవసరము. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ చూపించవలసిన సమయంలో చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, పని చేసేటటువంటి పని మనుషుల దగ్గర పిల్లలను పెట్టేసి వాళ్ళ చేత పోషించేస్తే, లేదా పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళని పెట్టేసి వాళ్ళని పెంచమని చెప్పి అప్పగించేసి ఉద్యోగాలు చేసి డబ్బులు లక్షల కోట్లు సంపాదించేస్తే, రేపొద్దున మీరు పెద్ద అయిన తర్వాత మీ కుమారులు కుమార్తెలు చేసేదేంటో తెలుసా? రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, మంచాన పడినా మీ దగ్గర పని మనుషులను పెడతారు. ఏమిట్రా, కనీసం చూడడానికి కూడా రావటల్లా పని మనిషిని పెట్టాలి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం చూసుకోమని చెప్పి. అదేమిట్రా అలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిందేగా. మా జీవితాల్లో చిన్నప్పుడు తండ్రి ప్రేమకు మేము నోచుకోలేక, తల్లి ప్రేమకు మేము నోచుకోలేక, పొద్దున్న లేస్తే కనిపించేది పని మనిషి, పొద్దున్న లేస్తే పాలు ఇచ్చేది పని మనిషి, పొద్దున్న లేస్తే అన్నం పెట్టేది పని మనిషి, మధ్యాహ్నం అన్నం పెట్టేది పని మనిషి, సాయంత్రం అన్నం పెట్టేది పని మనిషి. ఎప్పుడు చూసినా మా ఇంట్లో పనిచేసే వారిని చూశాను తప్ప తండ్రిని కానీ తల్లిని కానీ వారి ప్రేమను కానీ మేము చూడలే. మీరు ఏమైతే చూపించారో చివరికి వచ్చేసరికి మీకు అదే చూపిస్తున్నాం, చూడండి. అదేమిట్రా అలా కఠినంగా మాట్లాడతావు?
ఈ వయసులో ఈ విధంగా మాకు నరకం చూపిస్తావేమిట్రా, ఈ వయసులో నరకం చూపిస్తావని చెప్పి ఇప్పుడు అడుగుతున్నావు. చిన్న వయసులోనే, చిన్న ప్రాయంలోనే తండ్రి ప్రేమ తల్లి ప్రేమకు నోచుకోలేకుండా మమ్మల్ని నరకం చూపించి పెంచలేదా మీరు? పని వారికి అప్పగించి, బంధువులకు అప్పగించి, పెద్దలకు అప్పగించి, ఉద్యోగం కోసం నువ్వు వెళ్ళావు, ఉద్యోగం కోసం అమ్మ వెళ్ళింది, మీరు లక్షల కోట్లు సంపాదించి ఇల్లులు కట్టారు, కానీ మా బ్రతుకుల్ని ఏం చేశారు ప్రశ్నిస్తే సహోదరి సహోదరుడా నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తావు. కాబట్టి ప్రభు పేరు చెప్తున్నా, డబ్బు సంపాదించడం తప్పు కాదు, లాభం కోసం కష్టపడడం తప్పు కాదు, కానీ అదే సమయంలో దేవుని సన్నిధిని, ఆత్మీయతను, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను, బిడ్డలకు కుటుంబానికి పంచిపెట్టవలసినటువంటి ప్రేమను మీరు సమాధి చేయకండి. ఈరోజు ఎంతోమంది డబ్బులో యావలో పడి భార్యకు దూరంగా ఉంటూ, డబ్బులో యావలో పడి భర్తకు దూరంగా ఉంటూ, డబ్బు సంపాదనలో పడి బిడ్డలకు దూరంగా ఉంటూ జీవించే వాళ్ళు ఎంతమంది లేరు మన కల్వరి టెంపుల్లో? ఒకవేళ అయ్యా మేము అటువంటి వారం కాదు, మా పిల్లంటే మాకు ప్రాణం, కానీ ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నేను ఒక చోట, నా భర్త ఒక చోట ఉండాల్సి వస్తుంది, అర్థం చేసుకోగలను. దేవుడు అంతకంటే ఎక్కువగా అర్థం చేసుకోగలడు. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి, మీ ప్రేమ కొరకు మీ పిల్లలు పరితపిస్తున్నారని, మీరు తినిపించే గోరు ముద్దల కొరకు పిల్లలు అల్లాడిపోతున్నారని అర్థం చేసుకోండి. అలాగే సేవకులో సేవ చేయటం అద్భుతం, పరిచర్యలో ప్రయాసపడడం అద్భుతం. పరిచర్య అని చెప్పి, సంఘం అని చెప్పి, సేవ అని చెప్పి, ఈ సేవలో ఈ పరిచర్యలో బిడ్డల్ని చూసుకోలేకపోతున్నాం అని చెప్పి వారిని తీసుకెళ్ళి ఎక్కడో హాస్టల్లో పడేమాకండి. ఎందుకయ్యా ఈ ప్రాకులాట? అది ప్రభు యొక్క ప్రశ్న. మొదటి తెగ పేరు సంపాదించాలి, రెండవ తెగ లాభము సంపాదించాలి, మూడవ తెగ లూకా సువార్త 9వ అధ్యాయము 9:25. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికేం ప్రయోజనం? ఇదేమిటట? లోకమంతా సంపాదిస్తాడట. లోకములో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము. ఇవి ఎవరిలో ఉంటవో వారిలో దేవుడు ఉండడు. ఎవరైతే పాపముతో మిళితమై పాపములో కూరుకుపోయి అల్పకాల పాప భోగాలకు దాసోహమైపోయి ఉంటారో వాళ్ళు లోకాన్ని అనుభవించాలి, లోకాన్ని సంపాదించాలి ఆశించేవాళ్ళు. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జయించి ఏడ్చాడు. ఏమని? ఇక నేను సంపాదించడానికి, విజయం సాధించడానికి దేశాలు లేవా? ఏడ్చాడు. 30 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని పరిపాలించే స్థాయికి చేరినప్పుడు వినండి, ఆ యవ్వన ప్రాయంలో కొవ్వు బట్టి ఎలా పడితే అలా జీవించాడు. భయంకరంగా త్రాగేవాడు, విచ్చలవిడిగా జీవించేవాడు, వ్యభిచారానికి బానిసగా, త్రాగుడికి బానిసగా చిన్న వయసులోనే రాజ్యాలు పరిపాలించినప్పటికీ కూడా ఆఖరికి కుదరని రోగముతో మంచం మీద పడిపోయాడు. చచ్చిపోతున్న సమయంలో తన దగ్గర ఉన్న మంత్రిని పిలిపించి చెప్పింది ఏమిటి తెలుసా? చిన్న వయసులోనే చచ్చిపోతున్నాను, నన్ను శవపేటికలో పెట్టినప్పుడు 2 చేతులు బయట పెట్టి ఆ శవాన్ని ఆ పెట్టిని కప్పెట్టేసేయండి. ఎందుకయ్యా 2 చేతులు బయట పెట్టాలి? లోకానికి తెలియాలి. ఏం తెలియాలి? ప్రపంచాన్ని సంపాదించుకున్నాను కానీ పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్తల్లా, ఒట్టి చేతులతోనే వెళ్తున్నాను. సహోదరి సహోదరుడా, నువ్వు ఈ లోకంలో ఏమి సంపాదించడానికి ఎంత కష్టపడినా, ఎంత చెమట గార్చినా, ఎంత ప్రయాసపడినా, అది బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, వెండి బంగారాలు కావచ్చు, స్థలాలు పొలాలు కావచ్చు, వస్త్ర వాహనాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, లోగిళ్ళు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా నువ్వు సంపాదించింది ఏది కూడా నీతో పాటు రాదు. నువ్వు దిగంబరిగా వచ్చావు, ఈ లోకయాత్ర దిగంబరిగా ముగించి వెళ్ళిపోతావు. నువ్వు సంపాదించాల్సింది ఏదైనా ఉంది అంటే అది నెక్స్ట్ పాయింట్లో చెప్పబోతున్నాను. దానికి ముందుగా 2 పల్లెటూరులో పెరిగారు. ఒకడు బాగా ధనవంతుడు అవడానికి పట్టణానికి వచ్చేసాడు, బాగా ధనవంతుడు అయిపోయాడు. ఆ ధనవంతుడు చూద్దామని చెప్పి పల్లెటూరులో ఉన్నటువంటి స్నేహితుడు పట్టణానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఈ ధనవంతుడు చూపిస్తున్నాడు, ఇదిగో ఎదురుగుండా ఉన్న బిల్డింగ్స్ అన్ని మనవే, వెనకమాల ఉన్నటువంటి బిల్డింగ్స్ మనవే, కుడివైపు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ మనవే, ఈ పక్కన స్థలం కూడా మనదే, ఈ పట్టణానికి వచ్చిన తర్వాత కోట్లు సంపాదించా, ఈ స్థలాలన్నీ మనవే అని చెప్తున్నప్పుడు పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఆత్మీయుడు అంటున్నాడు, ఎదురుగుండా స్థలం ఉంది, వెనకాల స్థలం ఉంది, ఇటువైపు మందే స్థలం, ఇటువైపు మందే స్థలం. కానీ నాకు ఒక ప్రశ్న, ఏంట్రా అక్కడేమన్నా స్థలం సంపాదించావా అని ప్రశ్నించాడట. ఎక్కడా? అక్కడ ఏమన్నా స్థలం సంపాదించావా? అక్కడ స్థలం ఏమిటిరా? నువ్వు చనిపోయిన తర్వాత
నిత్యము ఉండాల్సింది అక్కడే. అక్కడేమైనా స్థలం సంపాదించావా? ఈరోజు ఇదే ప్రశ్న ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మీరు ఏం కావాలో దాన్ని సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు. అనుకున్నట్టుగా మీలో చాలామంది చాలా సంపాదించారు. కానీ ఈ రాత్రి మరణిస్తే పరలోకంలో తల దాచుకోవడానికి కొంచెం స్థలం సంపాదించారా? లేక శాశ్వతము నరకంలోనే కాలిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారా? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? అలెగ్జాండర్ చక్రవర్తి దానికి హెచ్చరికతో కూడిన ఉదాహరణ. లోకమంతా సంపాదించాడు, కానీ పరలోకంలో స్థలం మాత్రం సంపాదించలేకపోయాడు. ఏం లాభం? ఈ లోకంలో నువ్వు సమస్తము సంపాదించి పరలోకంలో చోటు సంపాదించకపోతే ఏం లాభం? 4వదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ఎవరిని సంపాదిస్తాడట? క్రీస్తును సంపాదించుకొని. మొదటి వారేమో పేరు సంపాదిస్తారు, రెండో వారేమో లాభాన్ని సంపాదిస్తారు, మూడో వాళ్ళేమో లోకాన్ని, లోకంలో ఉన్న పాపాన్ని సంపాదిస్తారు. మరి 4వ తెగ ఎవరో తెలుసా? నేను క్రీస్తును సంపాదించాలి. నాకు లోకం వద్దు, నాకు లాభాలు వద్దు, నాకు ఈ పేరు ప్రఖ్యాతులు వద్దు. నాకు కావాల్సింది ప్రభు అయిన యేసు క్రీస్తును నేను సంపాదించాలి. ఎవరు అంటున్నారు? భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించాలి. ఎవరైతే ప్రభువును కోరుకుంటారో ప్రభు అంటున్నారు, మీరు నాతో ఉండాలి, పరలోకంలో నిత్యము ఉండాలి. డబ్బులు కోరుకుంటావా? అందచందాలు కోరుకుంటావా? ఆస్తిపాస్తులు కోరుకుంటావా? పేరు ప్రఖ్యాతులు కోరుకుంటావా? గుర్తింపును కోరుకుంటావా? వస్తువాహనాలు కోరుకుంటావా? లోకంలో ఉన్న అల్పకాల పాప భోగాన్ని కోరుకుంటావా? లేక ఇవన్నీ నాకొద్దు, నిత్యము పరలోకంలో నివసించాలి అంటే ఒకే ఒక్క మార్గము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే నాకు కావాలి అని ఎవరైతే యేసుక్రీస్తును కోరుతారో వారు నాతో పాటు ప్రార్థన చేస్తారా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా బహు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి పేరు కోసం కాకుండా, పాపము కోసం కాకుండా, పాప మార్గంలో లాభం కోసం కాకుండా, పాపాన్ని పరిహరించి పరిశుద్ధులుగా తీర్చే నిన్ను కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఈ భూమి మీద బ్రతికున్న 3 నాళ్ళు నిన్నే సేవించే, నీ కొరకే జీవించే అద్భుతమైన ఆత్మీయతను మా అందరికీ ఇవ్వమని సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట ఈ ప్రార్థన అర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట అందరికీ షాలోం. నా పేరు సుశీల, నా భర్త పేరు భాస్కర్. హైదరాబాద్లో కుత్బుల్లాపూర్లో మేము ఉంటున్నాము. మాది అన్యుల కుటుంబం. నా స్నేహితురాల ద్వారా యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నాను. పెళ్లి వరకు దేవునికి దగ్గరగా వాక్యానుసారంగా జీవించిన మేము పెళ్లి తర్వాత బద్ధకం అనే బలహీనత ద్వారా దేవునికి, దేవుని మందిరానికి క్రమంగా దూరం అయ్యాము. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సమయంలో పిల్లలు పుట్టడానికి 2 వైపులా ట్యూబర్ బ్లాక్ ఉంది, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తేల్చి చెప్పారు. నేను మాత్రం ఆపరేషన్కి సిద్ధపడుతున్నాను. ఆ సమయంలో కల్వర్ టెంపుల్లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. నా భర్త ఉపవాస ప్రార్థనలకు వస్తూ నన్ను కూడా కల్వర్ టెంపుల్కి ఉపవాస ప్రార్థనలకి రమ్మని కోరారు. అదే నెలలో దేవునితో ఒక రాత్రి ఆరాధన జరిగింది. బైబిల్లో గొడ్రాలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు పిల్లల్నిచ్చాడు. ఆదాసేదా పిల్లలు కాదు, మామూలు పిల్లలు కాదు, చరిత్ర సృష్టించిన పిల్లలను దేవుడు వారికి బహుమానంగా ఇచ్చాడు. గొడ్రాలుగా ఉన్న సహోదరి దిగులు పడద్దు. పిల్లలు లేరని బాధపడుతున్న ప్రియ సహోదరుడు దిగులు పడద్దు. ఏ రీతిగా రిబ్కా పిల్లలు లేక అల్లాడిపోతున్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు రిబ్కాను దర్శించి గర్భఫలాన్ని ఎలా ఇచ్చాడో నేను ప్రకటించే దేవుడు డెఫినెట్ గా నీకున్న ఆ నిందను కొట్టివేసి శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని నీకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించినట్లయితే దేవుని మహిమను నువ్వు తప్పనిసరిగా చూస్తావు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నాయనగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాను. డాక్టర్ ఇచ్చిన సలహా మేరకి గర్భవతి పరీక్ష చేయించాను.
అద్భుత రీతిలో గర్భవతి పరీక్ష పాజిటివ్ వచ్చింది. గొప్ప రీతిగా ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థన పూర్తి అవ్వకముందే నేను గర్భవతిని అయ్యాను. డాక్టరు సంతోషించారు. కానీ నీలాగా ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళందరికీ 99% గర్భసంచిలో ఉండకుండా బయట ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఒకవేళ గర్భం బయట ఉన్నట్లయితే గర్భం రాకున్నా పర్వాలేదు, కానీ ఆ గర్భం బయట ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. అప్పటికి ఇంకా కల్వర్ టెంపుల్ ఉపవాస ప్రార్థనలు కంప్లీట్ అవ్వలేదు. మేము ఆ 10 రోజులు కూడా కల్వర్ టెంపుల్కి వచ్చి ఇప్పుడు ఇలాంటి విషయం తెలిసింది ఏందని చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాము. ఆ విషయం 10 రోజులు అయితే కానీ తెలీదు. అద్భుత రీతిగా 10 రోజుల తర్వాత స్కానింగ్ చేపిస్తే గర్భసంచిలోనే ఉందని రిపోర్ట్ వచ్చింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇన్ని సమస్యలున్న నీకు ఇలా ఎలా జరిగింది? అప్పుడు నేను కల్వర్ టెంపుల్ గురించి చెప్పాను, ఇక్కడ జరిగే ఉపవాస ప్రార్థనల గురించి చెప్పాను, దేవుని గురించి చెప్పాను. అప్పుడు మీ దేవుడు చాలా గొప్పవాడమ్మా, నీ జీవితంలో చాలా మేలు చేశాడని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేషన్కు దాచిపెట్టిన డబ్బు తీసుకొచ్చి దేవుని సువార్త కొరకు ఉపయోగించాను. ఇప్పుడు నేను 8వ నెల గర్భవతిగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. మాలాంటి బలహీనులు ఎంతో మంది దేవుని యందు బలపడాలని ఇప్పటి వరకు కల్వరస్వరాన్ని 4 సార్లు బలపరిచాము. తన వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసి సరైన మార్గంలోకి నడిపించిన దైవజనులు సతీష్ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు. గొడ్రాలు అనే నింద నుండి తప్పించి తన కృపను చూపిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కల్వరి స్వరం ద్వారా శ్రేష్టమైన వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవార్త. ఈ దీన సేవకుడు మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాడు. మీరు కూడా ఒకవేళ నన్ను కలుసుకోవాలని ఆశిస్తున్నట్లయితే నంబూరులో ఉన్నటువంటి మన కల్వరి టెంపుల్ ప్రాంగణంలో సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల లోపల మీరు వచ్చినట్లయితే నన్ను కలుసుకోగలుగుతారు. నేను మీతో మాట్లాడతాను. అంతేకాకుండా మీకోసం ప్రార్థన కూడా చేయబోతున్నాను. ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు నంబూరులో మన కల్వర్ టెంపుల్లో నేను ఉండబోతున్నాను. అక్కడ ఎవరైతే నన్ను కలవాలని ఆశపడుతున్నారో, వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నారో వారి కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. మీరు ఏ రోజు రాగలరో తెలియచేయండి. ఒకసారి 100 మంది కంటే ఎక్కువ మందిని కలవలేను కనుక ఆ 100 మంది పేర్లు నమోదైన తర్వాత మరలా మీరు కలిసే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి. నంబూరులో ప్రతి సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు నేను ఉండబోతున్నాను. అంతేకాకుండా ప్రతి సాయంత్రం 6 గంటలకు ఉపవాస ప్రార్థనలో 40 దినాలు పాల్పంచుకోబోతున్నాను. కాబట్టి రాగలిగిన వారు తప్పక నంబూరులో మన కల్వరి టెంపుల్లో జరుగుతున్న 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాల్పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా తెలియచేయండి. డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్పంచుకున్నా ఉన్నా ఒకవేళ ఈ దిన సేవకుడిని కలవాలి అని ఆశిస్తున్నట్లయితే చక్కగా వచ్చి కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.